ఇప్పుడొచ్చేసి మటన్ కర్రీ వండుతున్నా. ఆయిల్ పోసేసాం. పల్లి ఆయిలు. ఆయిల్ కాగిందా లేదా అని 2 ఉల్లిపాయలేసి చెక్ చేశాననమాట. మటన్ కర్రీకి మాత్రం పొయ్యి రగడేసాం. ఇక్కడ కిరోసిన్ పోయకుండా పొయ్యి వెలిగిచ్చారు. ఎలా పెట్టారంటే కాగితం ముక్కలు, అట్ట ముక్కలు, ఆ తాటేకులతో ఊరికే అంటుకుంది పొయ్య. ఈ పొగసూరు వాసన కూడా లేదు. కట్టెలైతే పొగసూరు వాసన వస్తాయి. ఈ తాటేగులు కాబట్టి అంటుకుపోయింది. తర్వాత కట్టెలు పెట్టారు. చుట్టూతా కట్టెలు పెట్టేశారు. బాగా సెగ. ఒక అంత దూరం కూడా సెగ వస్తుంది. నుంచోవడం కష్టమైంది. స్టవ్‌ల మీద అలవాటయ్యి, పొయ్యలు అలవాటు లేదు గదా! ఇంకా సెగ కొట్టేసింది. కానీ బావుంది. పొయ్యి మీద వండిన కర్రీ చెప్పలేం. మాటలకు అందదు. ఇంత టేస్టొచ్చింది. ఆనియన్స్ ఒక 1 కిలో వరకు కోసాం. చెప్పాను కదా! నాకు అంత క్వాంటిటీ అలవాటు లేదు కాబట్టి చూసుకుంటా ఎంతెయ్యాలో యేసుకుంటా యేస్తాను. మంట మీద ఓ హెవీగా మంటొచ్చినట్టు అనిపిస్తది గానీ, పొయ్యి మీద స్లోగా ఉడుకుతది. తర్వాత పచ్చిమిర్చేశాను. తర్వాత కరివేపాకేశాను. బాగా రెడ్ కలర్ వచ్చే వరకు దాన్ని వేయించాను. ఈ గరిటె పొడవుగా బావుంది తిప్పటానికి. ఇంత పెద్ద క్వాంటిటీ వండినప్పుడు భయమేస్తది. ఎందుకంటే, మనం గాదుగా తినేది. చాలా మందొస్తారు కొత్తోళ్ళు. ఎవరొండారు అంటే పరువు పోయిద్ది. బాగా పోతాయి. అందుకని చాలా జాగ్రత్తగా, ఇంట్రెస్టింగ్‌గా ఫోకస్ అంతా పెట్టి, అక్కడే కదలకుండా కూర్చొని జాగ్రత్తగా వండాననమాట. ఉల్లిపాయ గూడా స్టవ్ మీద స్టవ్ మీద మనం తొందరగా ఏగిపోతాయి. అవి సెగతాయి. ఇంత సెగున్నా గూడా ఉల్లిపాయ లోపల నుంచి మగ్గుకుంటా స్లోగా ఏగుతది గాబట్టి ఆరోగ్యం, టేస్ట్‌కి టేస్ట్. తొందరగా అయిపోయి ఎప్పుడు మనకి హెల్త్‌కి మంచిది కాదన్నట్టు లేట్‌గా ఎక్కువ సేపు ఉడికినయే ఆరోగ్యం. ఎంత సేపు పట్టిందంటే ఉల్లిపాయ ఏగటానికి హాఫ్ అన్ అవర్ పట్టింది. మగ్గుతా ఏగుతుందనమాట. ఆయిలు నాకైతే ఎక్కువ అనిపించింది. ఎందుకంటే నేను ఎక్కువ పోయను కాబట్టి. కానీ నాన్ వెజ్ ఐటమ్స్‌కి అంత ఉండాలంట. ఒక ప్యాకెట్ ఏసేసి ఇంకా పావు కిలో ఏశారు. కేజీంపావు ఏశారు. నేనే ఏశాను. ఏయమంటే మిర్చీలు, కరేపాకు, ఆనియను ఈ 3 ఫ్లేవర్ వచ్చేసి ఆయిల్ పట్టుకుంది మంచిగా. మంచి సువాసనొస్తుంది. తర్వాత అల్లం పేస్ట్ ఎయ్యాలి.